కాఫీ 40 రూపాయలు దింగి ఇటు ఇలాగే డబ్బులు దింగి మన దగ్గర స్కామ్లు చూడండి, ఎన్ని స్కామ్లో తెలుసా, ఎన్ని షాప్లే ఎందరూ దొంగలే. ఆ బొక్కల నుంచి అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. అది చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వు ఎలాగెళ్ళి మురళి గలీలో నుంచో. సెకండ్ టైం వచ్చాము తాజ్మహల్కి. చేస్తారు సబ్స్క్రైబ్ ఎందుకు చేయరు, ఖచ్చితంగా చేస్తారు. సెకండ్ టైం అయితే వచ్చామండి తాజ్మహల్కి. వావ్ బ్యూటిఫుల్. వన్ ఇయర్ బ్యాక్ వచ్చానండి, మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను తాజ్మహల్. నేను ఉంటూనే హోటల్ వచ్చేసరికి హోటల్ తారా కరెక్ట్గా చూస్తే పిల్లర్లన్నీ కూడా ఎటు సైడ్ ఒంగునట్టున్నాయి. వీడియోలు ఫోటోలు అన్నీ కూడా తీసుకుంటున్నారు. చాలా మంది అయితే వచ్చారు. కరెక్ట్గా టైం ఎంత అయింది మనకి? 6 అయిందా? 6:50 అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మంది అయితే వచ్చారు తాజ్మహల్ విజిట్ చేయడానికి. తాజ్మహల్ పైన మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే చెప్పులకి ఈ మనకు మాస్క్ ఉంటుందండి, మాస్క్ అయితే వేసుకోవాలన్నమాట. అది చూసారా, మాస్క్ అయితే వేసుకుంటున్నాను. మాస్క్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా వుడ్ మెట్లు ఎక్కుతున్నాం. ఈ వుడ్ మెట్లు ఎక్కి బాగా అమ్మ. వావ్. ఎక్కినప్పుడు ఇది ఎంట్రన్స్ కనపడుతుంది కదా, దానిలోకి వెళ్తే షాజహాన్ ముంతాజ్ సమాధులు అయితే ఉంటాయి అనమాట. తాజ్మహల్ ఇది నిజంగా లైట్ స్టోనే ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరా పెడతాను ఫ్రెండ్స్. ఇదిగో లైట్ స్టోన్ ఇదంతా చూడు ఒకసారి. లైట్ వేస్తాను ఫ్రెండ్స్. చూసారా డైమండ్ లాగా ఎలా మెరుతున్నాయో. రెడ్ అది మనం చిన్న టార్చ్ లో చూస్తే వస్తుందా? యూవీ లైట్ పంచేదా? వెళ్ళినా యూవీ లైట్ పంచేదా? ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఐస్ క్రీమ్ లాగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. పాలరాయా? ప్యూర్ పాలరాయ. ఇది మొత్తం చెక్కమెట్లే. మార్బుల్స్. ఇదిగోండి, ఇది మెల్లి మార్బుల్. మెల్లి మార్బుల్ లోపల మార్బుల్స్ ఇవన్నీ, కాకపోతే డ్యామేజ్ అవ్వకూడదని పెట్టారు. తెలుగు గైడ్ ఎవరైనా ఉంటే బాగుందాం. ఒక 300 రూపీస్ ఇచ్చినా సరే నీట్గా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అండి. రాణి ఉదర్ సే దేక్తా, రాజా ఇదర్ సే దేక్తా, ఇదా అంటాడు రా డైలాగ్. రాణి అక్కడ నుంచి చూస్తుంది, రాజా గారి నుంచి కింద నుంచి చూడదు. బాగా జూమ్ అయిందిరా. శేఖర్ చూడు సరే. రాజుగారి కింద నుంచి చూస్తా. భలే ఉంది కదరా బాబు. బాబోయ్ ఎక్సలెంట్ గురు. రాజా మీది నుంచి దేక్తా, రాణి ఆ కింద నుంచో నాచుతా కదా. రైట్ సైడ్ నుంచి తాజ్ మహల్, సౌత్ సైడ్ గేట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం అండి. చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే తాజ్ మహల్ ఉంది. ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట ఎగ్జిట్. ఇదిగోండి బ్యాక్ సైడ్ తాజ్ మహల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పక్కన రెడ్ ఫోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మేము టిఫిన్ అయితే చేసామండి. ఇక్కడ పక్కన టిఫిన్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. దొంగన కొడుకులు బోల్ డబ్బులు దగ్గర 2 పావుబాజీ తిన్నాం. ఒకటి ఏం తిన్నారా? ఆలు పరోటా, పన్నీర్ పరోటా. ఎంత వేసి బిల్లు మనకి? రెడ్ ఫోర్ట్ ఆగ్రా వచ్చామండి. ఆగ్రా పక్కన ఈ టీ స్టాల్స్ అన్నీ ఉంటాయి చూసారు కదా. ఇదిగోండి బ్యాక్ సైడ్ కాఫీ 40 రూపాయలు. స్కామ్లు చూడండి, ఎన్ని స్కామ్లో తెలుసా. కూలింగ్ లేదు. కూలింగ్ అడిగాడు మనోడు. కూలింగ్ అడిగితే అప్పుడే వాటర్ బాటిల్ కేసు వచ్చింది. ఆ కేసులో నుంచి ఒక బాటిల్ తీసి ఇస్తాడు. ఇవన్నీ కూడా షాప్లేనండి. ఇదిగోండి ఇవన్నీ షాప్లే. ఎందరూ డబ్బులు బాగా వేస్తారు బిల్లు మనకి. అదనమాట. ఇదిగోండి పక్కనే రెస్టారెంట్. ఇదిగోండి ఇదే రెడ్ ఫోర్ట్.
ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాగ్ ఉందా, ఈ బ్యాగ్ కూడా క్లాక్ రూమ్ అని ఇచ్చాడు ఆగ్రాలోనే. ఆ క్లాక్ రూమ్ కూడా మనకి లోపల పెట్టుకునేందుకు కూడా లేదనమాట. మనోడేడి ఆగ్రా ఫోర్ట్కి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. టికెట్ వచ్చేసరికి 40 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా తలుపులు నెంబర్. ఈ గొలుసు అప్పుడు గొలుసు చూడండి ఎంత ఉన్నాయి. అమ్మో తలుపులు గొలుసులు బా భయా ఎవరినైనా తీసుకొచ్చి అలా పెట్టి అలా గుర్తు సచ్చి ఊరుకుంటా భయా. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వ్యూ పెడతాను, అప్పుడు మీకు క్లారిటీ కనపడుతుంది. చూసారు కదండి ఎన్సీసీ వాళ్ళు అయితే వచ్చారు చాలామంది. ఇక్కడ ఆగ్రా ఫోర్ట్ అయితే ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. మనం ఇలాగైతే వచ్చాం అనమాట. జస్ట్ ఇలాగైతే వెళ్ళాలి, లోపలికైతే వెళ్ళాలి. మొత్తం అంతా కూడా ఎన్సీసీ వాళ్ళు వచ్చారు చాలామంది. ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ అండి, చూస్తున్నారు కదా, ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా 15th సెప్టెంబర్ 2024లో రెడ్ ఫోర్ట్ ఇలాగైతే ఉంది ప్రజెంట్ అయితే. ఇక్కడ భయ్య ఆవిడ డీప్ స్లీప్లో పడుకున్నాడు. ఒక కూలింగ్ పాయింట్ టైప్ అంతే. భయ్యా ఏంటి భయ్యా ఇది తిరుగుద్దా రాయితోటి స్క్రీన్. చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. అరే రాజస్థాన్ కూడా సేమ్ ఇలాంటి కట్టడాలు ఉంటాయా? ఆగ్రా ఫోర్ట్ అదిరిందండి నిజంగా, చాలా బాగుందండి. ఇదిగోండి ఇటు చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇది నార్మల్ వ్యూ అండి. పూజ లేదు కదన్నా. ఫ్రెండ్స్ చూసారా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నిజంగా ఉంది. అప్పుడులోని ఫినిషింగ్ కూడా బాగా చేశాడు. అది టూర్ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి. చాలా బాగుందండి. అప్పుడులో ఫ్లోరింగ్. ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తాం. మొత్తం మన వీడియోలో అయితే వస్తుంది మొత్తం కోట అంతా కూడా. ఫుడ్ అయితే ఎలా చేయలేదు లోపలికి, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం కూడా పోతారు. ఇప్పుడు కానీ వచ్చి దెబ్బ అయిపోతారా మనం.